భయం అంటదంట. భయం ఏమంటుందో తెలుసా? ఏమైపోతుందో అంటదంట. భయము ఏమైపోద్దో అంటా ఉంటే దేవుని మీద విశ్వాసం ఏమంటుందో తెలుసా? ఏమైనా పర్లేదు దేవుడు చూసుకుంటుంది అంటదంట. ఏమైనా పర్లేదు దేవుడు చూసుకుంటాడు కదా, ఎందుకు భయపడిపోతావు నువ్వు? నీకు తోడై ఉన్న దేవుడు అన్నీ చక్కబెట్టి చూసుకుంటాడు కదా. నీ పక్కనున్న దేవుడితో నువ్వు ఉండకుండా నీ భయంతో పరిగెడతానంటావేంటి? నీ పక్కనున్న దేవుడితో నువ్వు ఉండకుండా నీ భయాన్ని పట్టుకుంటానంటావేంటి? నీ పక్కనున్న దేవుడితో నువ్వు ఉండకుండా పాపం చేసి లోకాంలో ఇష్టానుసారంగా జీవిస్తానంటావేంటి? అవన్నీ వదిలే దేవుడితో నువ్వు ఉండు, ఆయన నీతో ఉంటాడు. ఇక నుంచి నువ్వు భయపడవు, ధైర్యంగా నీ గృహానికి వెళ్తావు. ఇంకా నీకు భయం వేసిందా? ఇంకా ఇంటికి వెళ్ళాక నువ్వు భయపడితే గుర్తు చేసుకో, దేవుడు నా పక్కనే ఉన్నాడని. ఏదైనా భయపడే సందర్భం వస్తే నువ్వేం చేసుకుంటావు తెలుసా? దేవుడు నా పక్కన ఉన్నాను అన్నాడు కదా, నేను ఎందుకు భయపడాలి? సాతాను చెప్తా ఉంటుంది, భయపడతా ఉంటుంది. నువ్వు సాతాను మాటలు వినకూడదు. వాడు అలాగే మాట్లాడుతూ ఉంటాడు. నిన్నెప్పుడు భయపట్టి నిన్నెప్పుడు కృంగదిద్దామని చూస్తూ ఉంటాడు. వాడి వైపు నువ్వు చూడకూడదు, నీ పక్కన ఉన్న దేవుడి వైపు నువ్వు చూడాలి. నీతో పాటు నీ జీవితాంతో నీతో పాటు ప్రయాణం చేసి నీ దేవుని వైపు చూడు. నీ ఏ భయము దరి చేరదని చెప్తా ఉన్నాడు.